శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు, అవతార పురుషుడు, విశ్వ విజ్ఞాని డాక్టర్ ఉండాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. ఫిబ్రవరి 9, 10, 11, 2025 సంవత్సరం మహాసభల పండగ. స్వామి దగ్గరికి ఎందుకు వస్తున్నాం అని చూసినట్లయితే, ఎవరి చూపు అయితే మన మీద పడుతుందో క్షేమం కలుగుతుందండి. మనకి క్షేమం కోరే మనం ఇక్కడికి వస్తున్నాం అని చేత అటువంటి అవతార పురుషుడు చూపు మన మీద పడింది అంటే మహోన్నతమైనటువంటి క్షేమం మనకు లభిస్తుందండి. అదేవిధంగా మనకు ఆనందం కావాలి. మరి ఎవరిని కలిస్తే మన మనస్సుకి ఆనందం కలుగుతుందో అటువంటి మహోన్నతమైనటువంటి మానవతా మూర్తి మన సద్గురువర్యులు డాక్టర్ ఉండాలిషా స్వామి. అంచేత మనకి ఆనందాన్ని ఈ 3 రోజులు కూడా ఆనందాన్ని పంచడానికి మనకి స్వామి రెడీగా ఉన్నారు. మనం అత్యంత భక్తి విశ్వాసాలతో ఈ సభను వీక్షించాలి. అదేవిధంగా ఎవరి దరహాసంతో వారు చిరునవ్వు నవ్వితే చాలండి, మనకున్న కష్టాలన్నీ పోతాయి, మన ఆపదలన్నీ పోతాయి, మనకు ఆనందం కలుగుతుందండి. అదేవిధంగా ఎవరి ప్రార్థనతో మనలోని ఆనంద స్వరూపం జ్ఞాపకం వచ్చినో, మనకి ఆనంద స్వరూపం మనకి ఈశ్వర రస స్వరూపంగా మనలో ఉంది అంతర్లీనంగా. అటువంటి ఆనంద స్వరూపాన్ని పొందడానికి ఈ మహాసభలకి మనందరూ కూడా వేంచేసి ఉన్నాం. అదేవిధంగా ఎవరిని ఆశ్రయిస్తే ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి మనం చేరుకోగలమో అటువంటి మహోన్నతమైనటువంటి మానవతా మూర్తి, జ్ఞానమూర్తి, మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించడానికి ఈ మహాసభల్లో మనకి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదని మనకు ప్రసాదిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ మహాసభలు 3 రోజుల పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించవలసిందిగా మనవి. ఆచార్యులు గురువర్యులు డాక్టర్ ఉండాలిషా వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఈరోజు మహాసభల్లో మొదటి రోజు మనకు ప్రారంభ ఉపన్యాసకులుగా శ్రీ పాతూరి కొండలరెడ్డి గారు ఇచ్చేశారు. వారు మన పీఠం యొక్క పద్యాలన్నింటినీ కూడా బ్రహ్మర్షి ఉండాలిషా గారు రాసిన ఖండకావ్యాలు, స్వర్గమాత వంటి విశిష్ట గ్రంథాల్లో ఉన్న పద్యాలన్నింటినీ కూడా ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటలకు వారి పద్య పరిమళం ఛానల్ ద్వారా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే వారు మహాభారతము, భాగవతము, శతకాలు అన్నింటి మీద కూడా రోజు పద్యాలను పద్య పరిమళంలో చెప్తూ ఉంటారు. ఆత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, తరతరాలుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని దర్శనమునర్చి శిష్యకోటికి విశ్వ విజ్ఞానాన్ని అందించిన పూర్వ పీఠాధిపతుల అందరికీ నా యొక్క నమస్కారములు. నేడు మహాసభల యొక్క ప్రారంభ దినం. ఈ మొదటి రోజు సభను పూర్వకాలం నుండి పంచమ పీఠాధిపతి మహర్షి మొహియుద్దీన్ బాద్షా గురువులకు అంకితమునర్చి వారు బోధించిన పరతత్వాన్ని మననం చేసుకుంటూ వారి పేరుతోనే నిర్మించబడిన ఈ సభా మందిరంలో జ్ఞాన సభా సభ్యులంతా వారిని స్మరణ చేసుకుంటూ జరుపుకునే ఈ సభలో వారి యొక్క విశిష్టతను, వారి అర్ధాంగి చాన్మియాంబ గారి పాతివ్రత్యాన్ని వివరిస్తూ వారి యొక్క జ్యేష్ఠ పుత్రులైన బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారు రాసిన పద్యాల ద్వారా మీకు తెలియజేస్తాను. ఏ మహాత్ముడు మానస భూమి త్రవ్వి, ఏ మహాత్ముడు మానస భూమి త్రవ్వి జ్ఞాన రసవాహినులదీసి సర్వశూన్య ప్రకృతి లోపల తేజంబు వడసిన్, సర్వశూన్య ప్రకృతి లోపల తేజంబు వడసిన్. అట్టి శ్రీ ముహయదీన్ పాదిషా వర్ణింపతరమే, అట్టి శ్రీ ముహయదీన్ పాదిషా వర్ణింపతరమే. శ్రీ పాతూరి కొండలరెడ్డి గారు వాయిస్ బ్రహ్మాండమైనటువంటి ఘంటసాల వాయిస్ లాంటి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేమండి. నమస్కారంలో
పెద్దమ్మ గారికి చిన్నమ్మ గారికి శాస్త్రం నమస్కారములు. సభ్యులందరికీ నమస్కారములు. చిన్నగా చెప్పానండి, మా దేశాన్ని పరిపాలించడం రాదండి. రాజుకి ముసులకు సమాధానం జరగలేదంటుంది. మాట మాటే గుర్తొస్తుంది ఉంటుంది. మూడు ప్రశ్నలు ఏమంటే దేవుడు చూస్తాడు, దేవుడు అక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం జరగలేదంటుంది. ఇప్పుడు రాజు పండితులు మేధావులు తన ఆస్తులో పిలిపించి చెప్పేవాళ్ళకు బహుమతి ఇచ్చాడని చెప్పారంటుంది. చెబితే జేసిక్స్ మోసాలని ఎవరు ముందుకు రాలేదంటుంది. చాటించాడంటుంది. అప్పుడు ఒక మానవ గ్రామంలో ఒక పశువులు కాబట్టి నేను చెబుతాను అని ముందుకు వచ్చాయంటుంది. సాయంత్రం రాష్ట్రంలో రాసుకోవడంలో అమ్మగారు రాష్ట్రంలో రాసుకోవాలి సగంలో రాసుకోవాలి తత్వము మానవుని ప్రత్యేకంగా మానవుని చూచేస్తుంది. ఏదైనా పనిచేసాము సాధనతో పేపర్లు చేస్తాను కాబట్టి సాధన అందరూ చేస్తారు. స్వామి మీకు కావస్తే అదే ఇస్తారు. చెప్పే దాంట్లో ఉన్నవాళ్ళు పరిశ్రమ చేస్తూ సామాన్య చేయంటున్నారు. అదే చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు. అన్న దానికి సన్యాసం పొందుదాము. థ్యాంక్ యూ. మరి ఈరోజు వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9 మొదటి రోజు జరుపుకుంటున్నాం. ఈ సభలు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం జరుగుతుంది. సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి, విదేశాల నుంచి వస్తూ ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి సభలు వస్తున్నాయనగానే ముందుగానే వారు వారి యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. వాలంటరీ కానివ్వండి, అలాగే వచ్చినటువంటి అనేక అతిథులు ఆ యొక్క సభలు రావాలనే విశిష్టత వాళ్ళకి కలిగి ఎంత దూరమైనా ప్రయాణించడానికి పిఠాపురం రావడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక సభలు వినాలి. ఎంతో ఆ సభల్లో మనం ఎంతో శాంతిగా ఉంటాము. ఎంతో వారికి మనసులో శాంతంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. మహాసభలు అనగానే ప్రతి సభ్యులకి ఆనందంగా ఉంటాం. ఎప్పుడు సభలు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు పిఠాపురం వెళ్దాం, ఎప్పుడు స్వామి దర్శనం చేసుకుందాం, ఎప్పుడు స్వామి దగ్గర వెళ్దాం అన్నట్టు సంకల్పం ఉంటుంది అందరికీ. ఎంత దూరమైనా ప్రయాణించిన అలసట రాదు. ఎందుకంటే స్వామి యొక్క లక్ష్యంలో ఉండి మనం ఈ ఆశ్రమానికి వస్తున్నాం కాబట్టి. ఎంత విదేశం ఎంత దూరం ఉన్నా సరే పిఠాపురం వస్తున్నాం అనగానే వారి యొక్క ఆనందం, స్వామిని చూస్తున్నాం, స్వామి దగ్గర వెళ్తాం, పూర్వ పీఠాధిపతుల ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పేసి వారు ఈ యొక్క ఆశ్రమం సభలకు రావడం జరుగుతుంది. మరి ఈ సభలు వార్షికోత్సవ సభలు ఆనాడు చూసుకుంటే మొదటి భాషా సద్గురువర్యులు పాత ఆశ్రమంలో నేను చాలా చిన్నవాడిని. సభలు నేను ఇలాగే మీతో పాటు అందరితో కూర్చుంటే ఆలోచించేవాడిని. వారు చెప్పే ఉపన్యాసం ఎంతో, అప్పుడు సరైన మైక్ కిట్ సరైన సదుపాయం లేదు. అయినప్పటికీ వారు ఎంతో స్పీచ్ వారు ఉపన్యాసం ఇచ్చేవారు. ఎన్ని గంటలంటే ఉదయం హారతి ఉదయం ప్రార్థన కూడా ఉదయం శుభ్రులు అష్టం పీఠాధిపతి తండ్రి గారు వారే ఇచ్చేవారు అన్నమాట. ప్రార్థన కూడా చెప్పేవారు. మన సభ్యులు నాగలాపల్లి సభ్యులు, ఉప్పలగూడెం సభ్యులు, అనేక నార్తిని సభ్యులు, తణుకు నుంచి, ఎక్కడి నుంచి, బచ్చంపల్లి నుంచి వచ్చిన సభ్యులు చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమ్రాల్ షా సద్గురుకు నా సాష్టాంగ నమస్కారములు. ఈరోజు
ఈ మహాసభల కాలంలో ఈ సభలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనము జ్ఞానము అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. మరి జ్ఞానం ద్వారా మన జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్తో జీవించడానికి ఉపయోగపడుతుంది. భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము అనేటువంటి 4 పునాదులపై మోసి మన ఆధ్యాత్మిక ప్రయాణం సాగించడం జరుగుతుంది. మరి అలా కొద్ది కాలం మనం సాగించిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, ఏ విధంగా ఆ ప్రయాణాన్ని సాగించాలి అంటే నిస్వార్థము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం గురువర్యుల దగ్గరికి వస్తున్నాము, వారి యొక్క పాదదర్శనం ద్వారా మనం ఆశీస్సులు పొందాలి అని అనుకుని వస్తూ ఉంటాం. లేకపోతే మనం ఈ సేవ చేశాము, లేకపోతే ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాము, మనకి ఏదో ఒక లాభం పొందుతాము అనేటువంటి ఆ విశ్వాసంతో మనం ప్రయాణం చేస్తాం. అది ఒక మెట్టు. కానీ మన ప్రయాణం సాగించగా మనము ఒక నిస్వార్థ స్థితికి మనం ఎదగాలి. నిస్వార్థ స్థితి అంటే స్వ అర్థము, అంటే నాకు వచ్చే లాభం ఏంటి, నా సొంత లాభము. మనం చేసే ప్రతి పనిలోని మనం లాభాన్ని ఆకాంక్షిస్తుంటాం. అలా కాకుండా మనం చేసే ప్రతి పని వలన నాకు కాకుండా నాతో పాటుగా చుట్టుపక్కల ప్రజలకు, చుట్టుపక్కల ప్రకృతికి కూడా అది ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో మనం ప్రయాణం చేస్తే అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చుకునే విధానంలో ప్రయాణం చేసినట్టు అవుతుంది. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన గురువు గారు ఉమర్ అలీ షా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక చక్కని వాతావరణంలో సంవత్సరానికి ఒకసారి ఈ 3 రోజులు మనం కలిసి మన యొక్క ఆలోచన విధానాన్ని వచ్చే కాలంలో మనం ఏ విధంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి అన్న ఒక విశేషమైన బ్రెయిన్ స్టామింగ్ అంటాను నేను. అంటే మేధో మదనం అన్నది ఈ ప్రాంగణంలో జరుగుతుంటుంది. కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి అద్భుతమైన ఆలోచనలతో, ఒక నూతనోత్సాహంతో నేను వెళుతూ ఉంటాను. కాబట్టి మరి ఒక్కసారి అటువంటి అవకాశాన్ని కల్పించిన గురువు గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనుషుల్ని కలిపే ప్రయత్నం ఆయన చేస్తుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే ఒకరి నుంచి ఒకరు దూరమయ్యే విధానాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య. ఎందుకంటే విభజించి పాలించు అన్న ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఇంకా గొప్పగా చాలా మంది అమలు చేస్తూ మనల్లో మనకు అనేక విభేదాలు సృష్టించి మనం అందరం కూడా ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే, గురువు గారు మటుకు మనందరినీ కలిపి భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి, భారతదేశం యొక్క సంస్కారం ఏంటి, అందరినీ కలుపుకుపోయే తత్వమే భారతీయ తత్వం. అది మనకు నేర్పుతూ మనలో ఒక సోదర భావాన్ని, సోదరి భావాన్ని పెంపొందిస్తూ మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమన్న భావనలు మనలో పెంపొందిస్తూ వారు ఈ విధమైన కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా ఈ 3 రోజుల కార్యక్రమం అన్నది ఒక అద్భుతమైన అవకాశం మనందరికీ. ఎందుకంటే ఏ దేశమైన నిర్మాణం యువతరం మీద, పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఇక్కడ చక్కగా 2 పిల్లవాళ్ళు మాట్లాడుతుంటే చాలా ముచ్చటేసింది నాకు. వారు ఎంత గొప్ప విషయాలని, ఏ విధంగా వారు మనకు తెలియజేశారని మనం అంతా కూడా చూసాం. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఇక్కడే వదిలేయకుండా
మనం తీసుకువెళ్ళి మన పిల్లల్లో ఆ విధమైన భావాలను గనక మనం పెంపొందింపజేయగలిగితే వాళ్ళు దేశ నిర్మాణానికి వారందరూ కూడా ఉపయోగపడతారు. అప్పుడు అతని మనసులో ఏమనిపిస్తుందంటే ఇతను కూడా ప్రాణాలు వదిలేస్తాడేమో అంటే ప్రాణాలు వదిలేయలేదు. ఆ యువరాజు నవ్వుతూ అంటాడు, నారద మునివర్యులు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? మీరు వచ్చి నన్ను కలిశారు, పురుగుగా ఉన్న నేను పావురంగా మారాను. మళ్ళా మీరు వచ్చి కలిశారు, పావురంగా ఉన్న నేను లేగదూడగా మారాను. మళ్ళా మీరు వచ్చి కలిశారు, లేగదూడగా ఉన్న నేను మానవ జన్మ ఎత్తాను. నేను మానవ జన్మ ఎత్తడానికి ప్రధానమైన కారణం మన మధ్య జరిగిన ఈ సత్సంగము అని చెప్పారన్నమాట. కాబట్టి ఇప్పుడే ఆనంద్ గారు మాట్లాడుతూ అన్నారు, 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. మనందరం కూడా మహోత్తరమైన కార్యాలు చేయాలని గురువు గారు సంకల్పించడం వల్ల ఈ రోజు మీ అందరూ ఇక్కడికి రాగలిగారు. కాబట్టి ఎత్తిన మానవ జన్మను, దీని ప్రయోజనాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా మనల్ని మలుచుకోవాలన్న ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల మన ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే మన ద్వారా సమాజ కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలి అని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. దానికోసం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మనకు కేటాయించిన పని ఏదే ఉందో దాన్ని సక్రమంగా మనం చేయగలిగితే అదే గొప్ప. ఈ భారతదేశానికి మీరందరూ ఇచ్చే, మీకు ఏ విధంగా అయితే మానవ జన్మ దొరికిందో మన కర్తవ్యాన్ని మనం చక్కగా చేయగలిగితే అదే మనం దేశానికి ఇచ్చే గొప్ప బహుమతి. కాబట్టి మీరు ఇంటిలో ఉన్నవారైనా, ఇంటిలో పనులు చేసుకునేవారైనా, రైతులైనా, ఏ ఉద్యోగం చేస్తున్నా అయినా ఆ ఉద్యోగంలో, ఆ పనిలో మనం గనక 100% మన మనసును పెట్టి చేయగలిగితే అదే ఈ జన్మకు గొప్ప సార్థకత అవుతుందని మనం అందరం గమనించాలని మన భారతదేశం యొక్క సందేశం, మరి గురువు గారి సందేశం కూడా. కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఈ సీనియర్స్ చెప్పే ఈ ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఎలా గడిచిపోయాయి ఈ 30 సంవత్సరాలు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము ఇప్పుడు అందరం కూడా ఒక వయసుకు వచ్చి ఈ ఆధ్యాత్మిక తత్వం, ఈ తాత్విక తత్వం, జ్ఞానం, ఇవన్నీ కూడా ఈ గురువు గారు మన స్వామివారు చెప్పే స్పీచెస్ నుంచి నేర్చుకుంటూ యూట్యూబ్ వీడియోస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ చూస్తూ మమ్మల్ని మేము అప్డేట్ చేసుకున్నాం. మేము ఇప్పుడు ఎన్ఆర్ఐగా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి వారం ఈ ప్రసంగాల ద్వారా స్వామి మనకి తాత్విక జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు. అదేవిధంగా ఈ త్రయీ సాధన అనే కాన్సెప్ట్ని ఈ గత 10-15 సంవత్సరాల నుంచి స్వామి చెప్తూ అది పాటించమని చెప్తున్నారు. జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మంత్ర సాధన. ఈ ముఖ్యంగా ఈ జ్ఞాన సాధన విషయానికి వస్తే మనకు తత్వజ్ఞానం మాసపత్రిక మనకి స్వామి ప్రతి మాసం కూడా విడుదల చేస్తున్నారు. అందులో మనం స్వామి చెప్పే బోధనలు, తాత్విక విషయాలు, శాతత్వం, మిగతా గ్రంథాలు, సుఫీ వేదాంత దర్శనం ఇలాంటి గ్రంథాల నుంచి కూడా మనకి అందులో ఉన్న చాప్టర్స్ నుంచి ఈ జ్ఞానానికి సంబంధించిన తాత్విక విజ్ఞానం అంతా కూడా మనకి సూక్ష్మంలో మోక్షం అనే రీతిలో మనకు అందిస్తున్నారు. ఇవన్నీ మన అందరికీ తెలుసు. అసలు జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజులు కూడా మనం మన యాంత్రిక జీవన శైలికి అలవాటు పడ్డాం. ఈ యాంత్రిక జీవన శైలికి, రొటీన్ లైఫ్కి అలవాటు పడి మన ఉద్యోగం, వ్యాపారంలో మన డైలీ ఈ జీవితం గడుపుతున్నాం. ఎన్నో రకాలైన భౌతిక అభౌతిక సమస్యలు వస్తుంటాయి. దీన్ని అన్నిటికీ పరిష్కరించుకుంటుంటాం. కొన్నిసార్లు ఆందోళనకు గురవుతుంటాం, ఒత్తిడికి గురవుతుంటాం, కొన్నిసార్లు డిసిషన్ తీసుకోలేకపోతుంటాం, విపరీతంగా డిప్రెషన్ గురవుతుంటాం, ఆందోళన, కొన్నిసార్లు సంతోషం కూడా కలుగుతుంటుంది. సంతోషంలో మనకి ఎవరి సహాయం, సపోర్టు అక్కర్లేదు, దాన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకు డిప్రెషన్కి గురవుతామో, ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతామో, నిరాశ గురవుతామో, నిస్పృహకు గురవుతామో, అనారోగ్యానికి గురవుతామో, ఇటువంటి సమయంలో మనకి మనం రక్షించుకునే, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, మనల్ని మనం రివర్స్ అవ్వడం, అంటే ఇవన్నీ ఓవర్కమ్ చేసి బయటికి రావడం ఎలాగనేది మనకు తెలియదు. ఇలాంటి సమయాల్లోనే మనకు ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక శక్తి ఎవరిస్తారు అంటే మనం
తాత్విక జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి. తాత్విక జ్ఞానం మనకు ఎలా వస్తుంది? మనంతా చదివేసుకొని నేర్చుకునేటట్టు అయితే చాలా కష్టం. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పురాణ గ్రంథాలు, భగవద్గీత, వేదాలు ఇవన్నీ నేర్చుకొని చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఇవన్నీ తెలియజేయడానికి, ఇవన్నీ మనకు చెప్పడానికి ఇన్స్టిట్యూషన్స్ ఇవి చాలా తక్కువ. ఇన్స్టిట్యూషన్తో నేర్చుకునేది వేరు, ఒక సద్గురువు ద్వారా నేర్చుకునేది వేరు. ఇక్కడ మన సద్గురువులు 9 తరాలుగా ఆధ్యాత్మిక విద్యని అందిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక విద్యని తరతరాలుగా మనకి శ్రీ విశ్వవిజ్ఞాన పీఠంలో మన సద్గురువులు బోధిస్తున్నారు. మన స్వామి ప్రతి వారం కూడా ఈ ఆధ్యాత్మిక విద్యను మనం బోధిస్తున్నారు. ఈ ముఖ్యంగా మనం డాక్టర్ ఉమరాలి షా గారి, కవిశేఖర ఉమరాలి షా గారి గ్రంథాల్లో మనకు తెలియజేస్తున్నారు. ఈ గ్రంథాల్లో ముఖ్యమైనది సూఫీ వేదాంత దర్శనం. ధ్యానం ద్వారా భయాన్ని తుడిచివేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మనం భయాన్ని జయించగలుగుతాం. భగవంతుని ధ్యానం చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మానుసంధానం ద్వారా భయాన్ని తొలగించాలి. మనం అసలైన స్వరూపం ఏమిటో తెలుసుకోవడం ద్వారా భయం తుడిచిపోతుంది. మనం భౌతిక శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అని గ్రహించినప్పుడు భయం మనల్ని ప్రభావితం చేయదు. భగవంతునిపై పూర్తిగా విశ్వాసం ఉంచాలి. అనేక మార్గాలు ఉన్నప్పటికీ భయాన్ని పూర్తిగా తొలగించే మార్గం భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండటమే. విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ భయానికి లోను కాడు. గురువుగారు ఆయన స్పీచ్లో ఎప్పుడు కూడా అందరికీ చెప్పే విషయం, మానవ జీవితానికి 2 కళ్ళు, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ జనరేషన్లో ఆధ్యాత్మికత అనేది ఎంతవరకు అది గ్రహించగలుగుతున్నారో, బయట ఎంతవరకు గ్రహించగలుగుతున్నారో మన ఎవరికి అంత గ్రాహ్యానికి ఉండదు. కానీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వామి ప్రసాదించినటువంటి అణువులుగా మనం తీర్చిదిద్దగలిగేటువంటి అవకాశం, తల్లిదండ్రులుగా మనం ఈ ధర్మం తీసుకుని ఈ ధర్మం ద్వారా మనం సమాజానికి మన పిల్లల రూపంలో ఒక సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ అనేటువంటి దాన్ని పంచిపెట్టగలిగే అవకాశం ఈ ఆధ్యాత్మిక ధర్మంలో ఉన్నందుకు మనకి స్వామి ఇచ్చే అవకాశం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యుడు ఒక్క భారతదేశంలోనే కాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక పరిమళాలు నలు దిశలా వ్యాప్తి చెందే విధంగా గురువుగారు ఇక్కడున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా, నెక్స్ట్ జనరేషన్స్ అందరినీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా పంపించడం జరిగింది. మేమందరూ ఎన్ఆర్ఐస్ లాగా వెళ్ళినా కూడా అవకాశం అనేది స్వామి మాకిచ్చినటువంటి ప్రసాదం కూడా. మా ప్రథమ కర్తవ్యం స్వామి మాకిచ్చినటువంటి అవకాశం ఈ సామాజిక సేవ, ఆధ్యాత్మిక పరంగా సామాజిక పరంగా ప్రజలకి సేవ చేసే విధంగా ఉండాలని చెప్పి స్వామి ఆశీర్వాదం చేశారని ప్రతి అణువున మాకి ఆ నాలెడ్జ్ అనేది మా లోపల ఎప్పుడు ఉంటూనే ఉండింది. సో దీన్ని ఒక రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళగలిగే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రతి నిమిషం కూడా స్వామి ఇంటర్నేషనల్ సదస్సులు తీసుకుని మేము ఆ యొక్క ఆధ్యాత్మిక పరిమాణాలని ఆ దేశాలలో మాకున్నటువంటి ఆ వనరులతోటి ఏ రకంగా మనం ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి, మేము చేసే సమాజంలో ఉపయోగకరంగా మా యొక్క అడుగులు ముందుకు వేయగలగాలి అని చెప్పి స్వామి ప్రతి నిత్యం కూడా సదస్సులు కండక్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మాధవావతార సభలో పాల్గొంటున్న వారందరూ సాధకులు, సభ్యులు, సభ్యేతరులు, అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు, పత్రికా పాత్రికేయులు అందరికీ కూడా నా నమస్కారం. మనం ఈరోజు మనస్సుని నియంత్రించడం ఎలా అనేది చాలా పెద్ద సబ్జెక్టు. 10 నిమిషాల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో మనకి మానవుడు అంటే భౌతికంగా చూస్తే శరీరము, మనస్సు, ఆత్మ ఈ కలయికగా స్థూల రూపంగా ఉన్నటువంటి మానవుడు సూక్ష్మ రూపంగా చూసుకున్నట్లయితే ఈ మనస్సుని, శరీరాన్ని లయం చేసి
ఆ అమనస్కమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆత్మ తేజస్సుగా ఉన్నాడు, ఆ ఆత్మే ఈశ్వరత్వంగా ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ పీఠంలో. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి మార్చి ఆత్మలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి సాధన, సంపత్తి, శక్తి కలిగినటువంటి పీఠము శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము. అటువంటి పీఠంలో మన తెలిసిన సద్గురువులు మనకు అందరికి కూడా ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహింపజేస్తున్నారు. తద్వారా మనల్ని స్థూల రూపంగా ఉన్నటువంటి అజ్ఞానంతో, అవిద్యతో, భ్రాంతితో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని ఆ అజ్ఞానాన్ని, అవిద్యని తొలగింపజేసి జ్ఞానిగా, యోగిగా, ఋషిగా, బ్రహ్మర్షిగా, విశ్వరూపిగా, విజ్ఞానాన్ని గ్రహించినటువంటి, అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి విశ్వవిజ్ఞానిగా, ఈశ్వర రస స్వరూపిగా, గురువంతటి వాడిగా మార్చి మన శాతత్వంలో చెప్పారు. గురువంతటి వాడిగా అయితే నేను సంతోషిస్తానయ్యా అని శేషా స్వామి. సభాయ నమః. ఈ మహాసభల్లో పాల్గొనడం ఇది తొలిసారి నాకు. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి శ్రీ ఉమరాలిష గారికి నేను ఆత్మీయ శిష్యుణ్ణేమో. బహుశా ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా నాకు ఆహ్వానం అందుతుంది, నాకు వీలు చేసుకునే తప్పనిసరిగా నేను హాజరవ్వడం కూడా జరుగుతుంది. ఇకపోతే ఇది శ్రీపీఠికాపురం, ఇది పంచమహాక్షేత్రం. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విశిష్టత ఈ క్షేత్రంలో ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ పూర్వీతిక అమ్మవారి పీఠం ఒకటి. 2, ప్రపంచాన్ని జాగృతపరిచే కుక్కుట రూపంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం 2వ క్షేత్రం. 3వదిగా పంచమాధవులలో ఒకడైన శ్రీ కుంతిమాధవుడు, నాట్యాది దేవుడు, అలంకార ప్రియుడైన కుంతిమాధవుడు వెలసిన క్షేత్రం 3వది. ఇక 4 త్రిమూర్త్యాత్మకమైన మూర్తితత్వం విశ్వగురువు శ్రీ దత్తాత్రేయుడు ఈ క్షేత్రంలో వెలయడం 4వ విశేషం. ఇకపోతే 5 శతాబ్దాలను మించి విశ్వానికి ఆధ్యాత్మిక బోధను, మనశ్శాంతిని, మానసిక శాంతిని, ఆధ్యాత్మిక శాంతిని, సమాజ హితశాంతిని అందిస్తున్న ఏకైక పీఠం నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని వందల సంవత్సరాలు ఉన్న ఏకైక పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈ క్షేత్రంలో ఉండడం వల్ల ప్రపంచంలో ప్రతి మానవుడు దర్శించవలసిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీ పీఠికాపురం. నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలిష సద్గురువర్యులకు, పూర్వ పీఠాధిపతులకు, పెద్దమ్మ గారులకు అందరికీ నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయము తాత్విక జ్ఞాన కుటుంబం అనేటువంటి పుట్టింటిలో జరిగేటటువంటి ఈ మహాసభల మహోన్నతమైనటువంటి పండుగకు విచ్చేసిన సభ్యులకు, సభ్యేతరులకు అందరికీ నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ తాత్విక జ్ఞాన పాఠశాలలో రసస్వరూపులైనటువంటి సద్గురువర్యులు శిష్యులకు, వారి సంతతికి ఆధ్యాత్మిక జ్ఞాన సరస్వతిని, తద్వారా తృప్తిని ప్రసాదిస్తూ మహోన్నతమైనటువంటి ఈ మానవ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈ మహోన్నతమైనటువంటి పీఠంలో మనం ఉండడం ద్వారా మన జీవన వ్యవస్థలైనటువంటి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటటువంటి అనేక దశలలో
మన భౌతిక జీవనాన్ని ఏ విధంగా ఆదర్శవంతంగా గడపాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరిస్తూ తృప్తిని, భుక్తిని, ముక్తిని ఏ విధంగా పొంది తరించవచ్చో, భక్తి, విశ్వాసము, లక్ష్యము అనేటటువంటి మార్గాన్ని ఏ విధంగా పొంది ఈ జన్మను తరించవచ్చో సద్గురువర్యులు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం సద్గురు అంటే ఎవరు, మన జీవితంలో వారు ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారు, వారు మనలో అంతర్వాణి స్వరూపంగా ఎలా ఉన్నారు అనే విషయాల్ని తెలుసుకుందాం. సద్గురు అంటే మనకి సర్వాంతర్యామి, వారు జ్ఞానమూర్తి, మనకి జ్ఞానోదయం కలిగించే ఒక శక్తి. అంటే మనందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని అందించేవారే సద్గురు. వారు మనకి ప్రాపంచిక విషయాల్లో, మన దైనందిన విషయాల్లో మనం ఎలా ఉండాలి అనే విషయంగా మార్గదర్శకత్వం చేస్తూ మనలో అనుభూతితో ఒక పరిపక్వతని, జీవించే విధానాన్ని నేర్పిస్తున్నారు. ఆయన ఉపదేశాలు మనందరి యొక్క ఆలోచనని విస్తృతం చేస్తున్నాయి, పరిధిని పెంచుతున్నాయి. అయితే చాలామంది అనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే ఒక మూఢనమ్మకం అని అనుకుంటూ ఉంటారు. కానీ మన సద్గురువర్యులు చేసే ఉపదేశాలు చూస్తే చాలా తార్కికంగా ఉంటాయి. అంటే చాలా రీజనింగ్ ఉంటుంది దాంట్లోని. మనందరం చదువుకున్నాం, చాలా ఇప్పుడున్న ఈ సమాజంలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ, చదువుకున్న వారికి రీజనింగ్ మైండ్ ఎక్కువ. అంటే ఇది కరెక్టా కాదా, ఇది అవునా కాదా, ఆ తార్కికతకి స్వామి ఇచ్చే ప్రతి ఉపదేశము కూడా ఆన్సర్ అండి. అలాగే వారు ఇచ్చే ఉపన్యాసాలు చాలా శాస్త్రీయంగా ఉంటాయి. అవి మన యొక్క నిజ జీవితంలో మన మనసు యొక్క స్వభావాన్ని, మన శారీరక తత్వాన్ని, మనకి అలాగే సృష్టిలో ఉన్న అనేక రహస్యాల్ని తెలియచేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా ప్రత్యేక అభివందనాలు. నిజానికి ఈ ఆధ్యాత్మిక సభ గురించి, ఈ ఆధ్యాత్మిక పీఠం గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి భారతదేశంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక గురువులు అనబడే కొంతమందిని భగవంతుడు ఎంపిక చేసుకుని వాళ్ళని ప్రవక్తల రూపంలోనూ తర్వాత పీఠాధిపతుల రూపంలోనూ మన మధ్యకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి అనుబంధంగా మనల్ని కూడా పంపిస్తూ ఉంటారు. మనము ఈ పీఠానికి అటాచ్ అవ్వాలంటే మనకంటూ ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఆ ఫీల్ ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఉమరాలీ షా పీఠానికి ఒక ప్రత్యేకత ఉంది. 6వ ఉమరాలీ షా 6వ పీఠాధిపతి స్వర్గీయ ఉమరాలీ షా గారు దక్షిణ భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో లోక్సభ సభ్యులుగా ఉండేవారు. అంటే వారు మొత్తం యావత్ దక్షిణ భారతదేశానికి ఒకే ఒక పార్లమెంట్ మెంబర్. వారు భారతదేశంలో ప్రజల సమస్యల గురించి అనేక ప్రశ్నలు పార్లమెంట్లో సంధించారు. అలాంటి ప్రశ్నలన్నింటినీ మన ఉమరాలీ షా పీఠం సభ్యులు సేకరించి దాన్ని ఒక పుస్తకంగా విడుదల చేశారు. ఆ పుస్తకాన్ని తయారు చేసే ముందు అందులో స్వర్గీయ ఉమరాలీ షా గారు పార్లమెంట్లో వేసిన ప్రశ్నలన్నింటినీ కూడా నేను తెలుగులోకి అనువాదం చేసే అవకాశాన్ని నాకు సద్గురువులు ప్రసాదించారు. ఆ అనువాదం చేసేటప్పుడు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఒక రకమైన ఫీల్ అంటే సాక్షాత్తు వారు నాకు కనబడేవారు. వారు నాకు కనబడుతూ నా ముందే వారు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి భావన నాకు స్ఫురించేది. ఆ భావన స్ఫురించడం వల్ల నేను వారు ఏం మాట్లాడారు అనే దాన్ని యథాతథంగా తెలుగులోకి రాయడం జరిగింది. అంటే ఖచ్చితంగా భగవంతుడి శక్తి అంశ ఈ పీఠంలో ఉన్నాయి అనడానికి అదొక నిదర్శనం. 2025వ సంవత్సరం 97వ వార్షిక మహాసభలు మనం నిర్వహించుకుంటున్నాం. మొదటి రోజు వార్షిక మహాసభలో పాల్గొన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు, మన ముందు ప్రసంగించినటువంటి వీరభద్రరావు గారికి, దుర్గా ప్రసాద్ గారికి, జడ్జి గారికి,
ఈనాటి సభా కార్యక్రమంలో పాల్గొనేటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ కార్యక్రమాలు అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి సభ్యులకు, మన ముందు ప్రసంగించినటువంటి ఎన్ఆర్ఐలు శ్రీనివాస్ గారికి, ఉషారాణి గారికి, సూర్యకుమార్ గారికి, ఈ విధంగా డాక్టర్ ఎన్ గోపాల్ గారికి, ఈ విధంగా ఈ రోజున మన ముందు చక్కని ప్రసంగాల ద్వారా, పిల్లల కీర్తనల ద్వారా ఎన్నో మహోన్నతమైనటువంటి విషయాలు తెలియజేసినందుకు వారందరికీ నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పీఠము. 553 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి సనాతనమైనటువంటి ధర్మాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు 553 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము, ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని, మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నేటి దైనందిన జీవన విధానంలో మనకి విద్యాపరంగా విశ్లేషించుకున్నట్లయితే భౌతిక విద్యలు ఎన్నో ఉన్నాయి. ఆ భౌతిక విద్యలు మనం భుక్తిని పొందుతున్నాం. మనం ఆ భౌతిక విద్యల ద్వారా జీవన విధానంలో మనం ఆశించినటువంటి ఫలితాలు పొంది మన జీవనం సాగిస్తున్నాం విద్య ద్వారా. మరి దానికి మించినటువంటి విద్య మరొక విద్య, అదే ఆధ్యాత్మిక విద్య. ఈ భౌతిక విద్య శారీరక పరమైనటువంటి జీవన మనుగడకు కావలసినటువంటి మానసిక పరమైనటువంటి ఆయా అంశాలకు సుఖ సౌకర్యాలు కలిగిస్తూ జీవన విధానం సాగించేటువంటి దిశగా ఈ భౌతిక విద్య మనం పయనింపజేస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక విద్య మానసిక దిక్సూచిని మనలో తెలియజేస్తూ మన జీవన విధానం పుట్టుక నుండి అంత్య దశ వరకు మన ప్రయాణం ఏ విధంగా సాగాలి, ఈ భౌతిక విధానంలో మన జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక బాటలో ఏ విధంగా పయనింపజేసుకోవాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మనం సంస్కారవంతమైనటువంటి జీవన విధానాన్ని సాగించాలి, ఏ విధంగా మన జీవన తత్వంలో భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనలో అంతర్లీనంగా నిండి ఉన్నటువంటి
ఉన్నటువంటి నిర్లిప్తమై మనలో దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం బయటికి తీయాలి అన్నట్లయితే అది ఆధ్యాత్మిక విద్య ద్వారా మాత్రమే సాధ్యం కాబడుతుంది అని చెప్తుంది. అందుచేత ఆధ్యాత్మిక విద్య, భౌతిక విద్య, రెండు విద్యలు మనం పొందవలసి ఉంటుంది. అంచేత మనకి పీఠం యొక్క పేరులో విశ్వ విజ్ఞాన విద్య, విద్య ద్వారా విజ్ఞానం, భౌతిక విజ్ఞానం, ఆ భౌతిక విజ్ఞానానికి మించి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్య. అందుచేత ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తారు తత్వవేత్త. అంటే భౌతిక విద్యలన్నిటికీ, భౌతిక శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిదే ఆధ్యాత్మిక విద్య. ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక విద్యతో మనకు వచ్చేటువంటిది ఏమిటి అన్నప్పుడు సంస్కారము. మన మానవ మనుగడలో మనం నడిచేటువంటి సంస్కారము. ఆ సంస్కారం ఆయా మత మార్గాల్లో, ఆయా మత సాంప్రదాయాల్లో ఆయా సంస్కారాలు ప్రసాదింపబడుతున్నాయి. ప్రతి మానవుడు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా సంస్కారాలను అనుసరించి మనుగడ సాగిస్తున్నాం మనం. ఆ మనుగడలో మనం మనలో ఉండేటువంటి తత్వం, భౌతికంగా ఉండేటువంటి తత్వం, భగవత్ తత్వాన్ని, ఈ మూడింటిని అనుసంధానపరుచుకుంటున్నాం. మనలో ఉండేటువంటి తత్వాలు ఎన్ని? 96 తత్వాలు మనలో ఇమిడి ఉన్నాయి. భౌతికవాదానికి వచ్చేటప్పటికి భ్రాంతి తత్వం మనలో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. మన ఈశ్వరం విషయంగా మనం ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం చేసినప్పుడు ఈశ్వర తత్వం మనకు తెలియబడుతుంది. కాబట్టి మనలో ఉన్న 96 తత్వాలు అంతర్లీనంగా, భౌతికవాదంలో ఉండేటువంటి భ్రాంతి తత్వాలు, భగవత్ స్వరూపాన్ని చేరేటువంటి ఈశ్వర తత్వము, ఈ మూడు బాటల యొక్క తాత్విక విషయాలను విశ్లేషించుకున్నట్లయితే మనం ప్రయాణం ఎక్కడి నుంచి సాగింది అన్నప్పుడు తల్లి గర్భం నుండి మన ప్రయాణం సాగింది. తల్లి గర్భంలో అండము పిండముగా మారి, ఆ పిండము శిశువుగా 9 మాసాలు తల్లి గర్భంలో నివసించి వసించి, ఆ తల్లి గర్భంలో ఒక మహోన్నతమైనటువంటి ఒక మానవ జన్మ యొక్క రూపం ఏర్పరుచుకుని 9 మాసాలు అనంతరం తల్లి గర్భం నుండి భౌతిక ప్రపంచానికి రావటం జరుగుతుంది. అంచేత తల్లి గర్భం మొట్టమొదటి ఈశ్వరాలయము, గర్భాలయము, ఈశ్వరాలయము అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈశ్వర సృష్టి రూపంగా ఉండేటువంటి ఆ యొక్క తల్లి గర్భంలో ఈ యొక్క మానవ జన్మ అక్కడ నుండి ప్రారంభం కాబడింది, ఆవిర్భావం కాబడింది కనుక ఆ తల్లి గర్భం ఈశ్వరాలయము అని చెప్పబడుతుంది. ఆ ఈశ్వరాలయం నుండి, తల్లి గర్భంగా ఉండేటువంటి ఈశ్వరాలయం నుండి ఈ యొక్క శిశువు భౌతిక ప్రపంచంలో భౌతిక ఆలయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ భౌతిక ఆలయంలో ఏది దాగి ఉంది అన్నప్పుడు, ఏది తెలియబడుతుంది అన్నప్పుడు భ్రాంతి తత్వాలు తెలియబడుతున్నాయి. అంచేత అంతర్లీనంగా శిశువుగా తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఈశ్వరాలయంగా అనేక తత్వాల యొక్క కలయికగా ఉండేటువంటి ఆ రూపము భౌతిక ప్రపంచంలో రాగానే, భౌతిక ఆలయంలో ప్రవేశించగానే భ్రాంతి తత్వాలు ప్రవేశిస్తాయి. ఆ భ్రాంతి తత్వాలు అది బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి 4 దశలుగా విభజింపబడి ఉంది మన మానవ జన్మ. ఆ యొక్క దశల్లో ఆయా అంశాలు విశ్లేషింపబడుతూ ఆయా తాపత్రయాలు, ఆయా దశల్లో ఆయా తత్వాల చేత విశ్లేషింపబడుతూ మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఆ విధంగా బాల్యతత్వము, యౌవనతత్వము, కౌమార్యతత్వము, వృద్ధాప్యతత్వము, ఈ విధంగా 4 తత్వాల్లో మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఆ 4 తత్వాల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ యొక్క పీఠం యొక్క తత్వం తెలియపరచబడుతుంది. తాత్విక బాల వికాస్ ద్వారా బాలతత్వము, యువతత్వానికి తాత్విక యువ వికాస్ ద్వారా తాత్విక తత్వాన్ని తెలియజేస్తూ, కౌమార్య దశలో కుటుంబ వ్యవస్థను ఆశ్రయించి ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మిక తాత్విక బాటలు తెలియజేస్తూ, వృద్ధాప్యంలో భ్రాంతి తత్వం నుండి ఈశ్వరత్వంగా పరిణామం చెందేటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. అదే కాకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నం
పిండం పిండముగా మారేటువంటి ఆ యొక్క విభజన చెందేటప్పుడు ఆ నవమాసాలు ఉండేటువంటి ఆ కాలాన్ని కూడా తాత్విక రసాయన కాలము అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని కూడా తాత్విక జీవన రసాయన తత్వము అనేటువంటి కొత్త తత్వాన్ని కూడా రాబోతుంది మనకు తెలియజేస్తున్నారు పీఠాధిపతులు.